హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి పొంగల్కి ముందు రోజు వీడియో అనమాట. సో సండే రోజు వీడియో. ఇంకా ఎర్లీ మార్నింగే ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అండ్ ఇంకా స్టెప్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. సండే కదా అని చెప్పేసి కొంచెం లేట్గానే లేచాను. ఇంకా చూసారు కదా, బయట అయితే కొంచెం ఎండ, కొంచెం మబ్బుగా అలా ఉందన్నమాట. ఇంకా తర్వాత తొడవడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే బట్టలు అయితే ఉతికేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే ఊరు వెళ్ళిపోతాం కదా, వచ్చేసరికి ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఇంకా టవల్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఉతికేసి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నీ అయితే ఉతికేసాను. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద అటుకులు అయితే తింటున్నాము. ముందు రోజు లేట్ అయిపోవడం వల్ల పిండి అనేది దొరకలేదు. అందుకని చెప్పేసి ఇంకా పాలుని అండ్ అలాగే అటుకులు అయితే తినేస్తున్నాము బ్రేక్ఫాస్ట్కి. అండ్ అలాగే బనానాస్ కూడా ఉన్నాయి ఇంట్లోని, మళ్ళీ ఊరెళ్తే పాడైపోతాయి కదా. సో ఇవి తిన్న తర్వాత బనానాస్ కూడా తింటే బ్రేక్ఫాస్ట్ అనేది అలా కంప్లీట్ అయిపోద్ది. తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేసాను. షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాం అన్నమాట. అందుకని చెప్పేసి ఎర్లీగానే ఇంకా వంట అనేది చేసేసాను. ఎగ్స్ ఉన్నాయి, మళ్ళీ పాడైపోతాయి కదా వచ్చేసరికని రెండేమో బాయిల్ చేసేసి మిగిలిన అయితే ఫ్రై చేసేసాను. అయితే ఆల్రెడీ ఊరు వెళ్ళిపోయింది కదా, సో మేము ఇద్దరమే ఉన్నాం కదా అని చెప్పి ఇంకా 2 బాయిల్ చేసి మిగిలినవి అయితే ఫ్రై చేసేసాను. ఆ తర్వాత ఇంకా షాపింగ్కి వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేస్తున్నాము. షాపింగ్ వీడియోలో ఏం తీసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను. శుభమస్తుకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకుని వచ్చేసాము. ఇంకా వెళ్తూ షాప్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. షాపింగ్ మాల్లో వీడియోస్ అది షూట్ చేయడానికి ఏమీ ఉండదు కదా, అందుకని చెప్పేసి నేను వీడియో అనేది ఏమీ షూట్ చేయలేదు. ఇంకా దారిలో వెళ్తూ ఇలా వీడియో అయితే షూట్ చేశాను అనమాట. మీలో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వెంటనే మీరైతే వీడియో చూసేయచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఎగ్జిబిషన్ అనేది ఉందన్నమాట రాజమండ్రిలోని. పొంగల్కిని అండ్ అలాగే దసరాకి అయితే ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది ఇక్కడ. మధ్యాహ్నం భోజనం కంప్లీట్ చేసిన తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ పొంగల్కి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి, విలేజ్లో వీడియోస్. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ని. కొంచెం లేట్ అవుతుంది అంతే, వీడియోస్ అయితే మాత్రం పోస్ట్ చేస్తాను. వీడియో చూసిన తర్వాత నచ్చే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి భయపడుతున్నారు. సో సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమీ అవ్వదు. కాసేపు షాప్ దగ్గర ఉండి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. మళ్ళీ పొంగల్కి వీడియోస్ అవి షూట్ చేస్తాను కదా, అందుకని చెప్పేసి ముందు అయితే క్లియర్ చేసేసుకుందామని చెప్పి అనుకున్నాను. సో వీడియోస్ ఎడిట్ చేయాలి అండ్ అలాగే ప్యాకింగ్ అనేది చేసుకోవాలి. ఎర్లీగా వచ్చేద్దాం కదా అని చెప్పేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఆ రోజు అయితే సండే స్పెషల్ ఏంటంటే మిరపకాయ బజ్జీ అండ్ అలాగే చల్లపునుకులు అయితే వేశారనమాట. దానికోసం ముందుగా ఇక్కడ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే పొంగల్కి సంబంధించి క్లీనింగ్ అది కూడా కంప్లీట్ చేసేసారు. ఇంకా ముగ్గులు ఇవన్నీ కూడా పెట్టేశారనమాట. ఆఫ్టర్నూన్కి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 2 ఆ టైంకి అయితే వెళ్ళాము. నేనైతే 5:30 ఆ టైం వరకు ఉన్నాను. సో ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ చేసుకోవాలి కదా అని చెప్పి ఎర్లీగా అయితే వచ్చేసాను. ఆయన అయితే షాప్ దగ్గర ఉన్నారనమాట, నేను వచ్చేసాను. అలా షాప్ దగ్గర వీడియో అయితే షూట్ చేశాను. షాప్కి సంబంధించిన వీడియోలు పెడదాం అనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదు. ముందు ఈ వీడియోలు కంప్లీట్ చేసిన తర్వాత పెడదామని చెప్పి ఇంకా ఫుల్ఫిల్గా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయట్లేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, బట్టలు మార్నింగ్ వాష్ చేశాను కదా, అవైతే ఆరబెట్టలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్లో వాష్ చేసి బట్టలు అయితే ఆరవేసేసాను. ఎందుకంటే స్మెల్ వచ్చేస్తాయి కదా మార్నింగ్ నుంచి అలా వదిలేస్తే. అందుకని చెప్పేసి ఇంకా ఈలోపు వాటర్ కూడా వస్తున్నాయి, గోదావరి వాటర్, అవి కూడా పట్టేసి బట్టలు అయితే ఆరబెట్టేశాను. ఇంకా అక్కడతో బట్టలు కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట లగేజ్ ప్యాకింగ్ అంతా కూడాని. మొత్తం చూసారు కదా, అన్నీ ఇలా కింద పెట్టేసి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది అన్నీ చూసుకుంటున్నాను. కొన్ని అయితే ఆల్రెడీ చెల్లి తీసుకుని వెళ్ళిపోయింది. తీసుకుంటుంటే సడన్గా మళ్ళీ మూవీకి వెళ్దామని చెప్పి టికెట్లు అయితే తీసారంట. అందుకని చెప్పేసి ఆయన ఇంక ఇంటికి వచ్చి ఫాస్ట్గా రెడీ అవ్వమంటే ఫాస్ట్గా భోజనం చేసేసి ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాను. మిగిలినవన్నీ అలా ఎక్కడికక్కడ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుందాంలే ప్యాకింగ్ అని చెప్పి మూవీకి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మా బ్రదర్ అది వస్తారని చెప్పేసి ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము రోడ్ మీద. నేను నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో భోగిమంటలు అయితే కనిపించినాయి. చాలా మట్టుకు రెడీ చేసి పెట్టేశారు, అంటే ఎర్లీ మార్నింగే వేస్తారు కదా, అందుకని చెప్పేసి ఇంకా చీకట్లో అయితే వీడియో ఏమీ కనిపించట్లేదు. అలా నడుచుకుంటూ మేము టెంపుల్ వరకు అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ దగ్గర అయితే మా బ్రదర్ కోసం అయితే వెయిట్ చేసాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా, ఎలాగో దండం పెట్టుకుని ఇంకా వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ దారిలో ఏంటో యాక్సిడెంట్ ఏదో అయినట్టుంది. చాలామంది అయితే అక్కడ వచ్చేసి ఉన్నారు. సో ఏమైంది ఏంటి అనేది అయితే తెలియదు.
మేమైతే బాలకృష్ణ మూవీకి అయితే వెళ్తున్నాము. డాకు మహారాజ్ మూవీకి అయితేని భోగి ముందు రోజు వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ టికెట్స్ వచ్చేసి మా బావగారు వాళ్ళు బుక్ చేసుకున్నారు. సో వాళ్ళు వెళ్ళడానికి కుదరలేదని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే వెళ్ళామన్నమాట. సో అందరం కలిసి ఇంకా కార్లో మూవీకి అయితే వచ్చేసాము. వచ్చేటప్పుడు లేట్ అయిపోద్ది కదా, అందుకని చెప్పేసి కార్లో వెళ్ళాము. కొంచెం దగ్గరలోనే ఉంటుంది థియేటర్ అయితేనే. ఇటు వచ్చేసి ట్రాఫిక్ అది ఏముండదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంక ఇదిగోండి మూవీ థియేటర్కి అయితే వచ్చేసాము. మీరు ఏ మూవీ చూసారు ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు నచ్చిన మూవీ ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల ఇంక వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.